భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కూడా నిరుత్సాహపడ్డారు. అలాగే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదలైనప్పటికీ ఆ ఏపీ టెట్ లో 50% మంది మాత్రమే క్వాలిఫై అవడంతో మిగిలిన 50% మంది కూడా మరి డిఎస్సి రాసే అర్హత లేదు అనేది తెలిసి వారంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో దాదాపు 6 సంవత్సరాలుగా మరి డిఎస్సి నోటిఫికేషనే లేదు. డిఎస్సి నోటిఫికేషన్ కోసం మరి చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తూ మరి కొత్తగా పాస్ అయినటువంటి వారు కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ రాయాలి అనే ఉద్దేశంతో ఏపీ టెట్ పరీక్షకును రాయడం జరిగింది. కానీ ఏపీ టెట్ లో చాలా మంది ఉత్తీర్ణత సాధించలేదు. కేవలం 50% మందే ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరి ఈ 50% మంది ఉత్తీర్ణత సాధించలేదు కాబట్టి మరి వారంతా డిఎస్సికి అనర్హులవడం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలోనే మరి ఎవరైతే ఏపీ టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారి నుంచి మరో కొత్త ప్రతిపాదన అనేది రావడం జరుగుతోంది. అదే ఏపీ టెట్ కమ్ టిఆర్టీని నిర్వహించాలి మెగా డిఎస్సి ప్లేస్ లో అని వారు అడగడం జరుగుతోంది. ఎవరైతే ఈ ఏపీ టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారికి టెట్ కమ్ టిఆర్టీ, అదే టెట్ క్వాలిఫై అయినటువంటి వారికి టిఆర్టీ. గతంలో కూడా మరి మనం చూసాం మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ ఇటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు టెట్ క్వాలిఫై కానటువంటి వారికి టెట్ కమ్ టిఆర్టీ నిర్వహించడం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు కూడా అటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలి అనే కొత్త ప్రతిపాదనను తీసుకురావడం జరుగుతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సికి ముందు మరోసారి టెట్ అన్న నిర్వహించాలి లేదా టెట్ కమ్ టిఆర్టీ పరీక్ష అయినా నిర్వహించాలి అంటూ ఇక్కడ మనం పెన్ పేపర్ అనే దాంట్లో మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం ముందు ఒకే జిల్లా ఒకే డిఎస్సి వయోపరిమితి పెంపు డిమాండ్లు ఆచి తూచి అడుగు వేస్తున్న ప్రభుత్వం. 181,405 మంది కుటుంబాల ఆశలన్నీ మంత్రి లోకేష్ పైనే. ఏపీ టెట్ ఫలితాలతో ఆందోళనలో అభ్యర్థులు. డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా తమ కోసం ఆలోచించేందుకేనా అని వారిలో ఆశ. టెట్ కమ్ టిఆర్టీ ప్రకటిస్తారేమోనని నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఎదురుచూపులు. సానుకూల నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి ఎంత మంచి పేరో, ఏదైనా అనర్థం జరిగితే అంతే అప్రతిష్ట. ఇటీవల విడుదలైన టెట్ ఫలితాలు నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల జీవితాలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టేశాయి. ఏం జరిగిందో తెలియదు కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో రాసిన వారిలో ఇంచుమించు సగం మంది అర్హత సాధించలేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టెట్ లో అర్హత సాధించలేని 181,705 నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. డిఎస్సి లోపు మరోసారి టెట్ లేదా టెట్ కమ్ టిఆర్టీ నిర్వహించడం, అది కూడా కుదరని పక్షంలో టెట్ లో క్వాలిఫై అయినా కాకపోయినా డిఎస్సిలో పోటీ పడే అవకాశం ఇవ్వడం. గతంలో టెట్ మార్కులలో 20%, డిఎస్సిలో సాధించిన మార్కుల్లో 80% లెక్కించి నియామకం చేపట్టినట్లు టెట్ క్వాలిఫై కాని వారికి కూడా మరి ఆ 20% తగ్గించి అవకాశం ఇస్తే మిగిలిన 80%కి వారు పోటీ పడే అవకాశం ద్వారా కొంత వారికి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని మనం టెట్ కమ్ టిఆర్టీ అని గతంలో కూడా చూసాం. ఓటర్ల లెక్కన కూడా ప్రభుత్వంపై పరోక్ష ప్రభావం. 181,405 మంది నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులంటే ఓటర్ల లెక్కల చొప్పున చూసి వారి కుటుంబ సభ్యులతో కలిపి సుమారు 10 లక్షల మంది పై పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. మరోసారి టెట్ లేదా టెట్ కమ్ టిఆర్టీ నిర్వహించి వారికి కూడా డిఎస్సి రాసే అవకాశాన్ని కల్పిస్తే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా నిరాశ నిస్పృహల్లో ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి మరోసారి టెట్ లేదా టెట్ కమ్ టిఆర్టీని నిర్వహించి తమకు న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల టెట్ లో అర్హత సాధించలేని నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు మరి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షణ. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో తమ ప్రాంతాలకు దూరంగా ఉన్న కోచింగ్ సెంటర్లలో ఎన్నో ఏళ్లుగా నానా అవస్థలు పడుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు నవంబర్ 4వ తేదీన విడుదలైన 2024 టెట్ ఫలితాల్లో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. గత ప్రభుత్వ వైఫల్యం వలన ఎన్నో ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక ఎప్పుడు వస్తుందో తెలియక నరక యాతన అనుభవించారు. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం
టెట్ ఆ తర్వాత మెగా డిఎస్సి ప్రకటించడంతో నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. వయోపరిమితి దాటిపోతున్నా నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు చావో రేవో అన్న చందన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోచింగ్ సెంటర్లకే పరిమితమై యుద్ధ సైనికుల్లా డిఎస్సి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ ఈలోగా నిర్వహించిన టెట్ లో అర్హత సాధించలేని వారు అయోమయంలోనూ ఆందోళనలోనూ పడిపోయారు. ఒకవేళ టెట్ లో క్వాలిఫై కాకపోతే ఇక మా జీవితం వృధాయేనా, తర్వాత డిఎస్సి ప్రకటించేది ఎప్పుడో, అప్పటికి వయోపరిమితి దాటిపోతుందని నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. టెట్ క్వాలిఫై అయితే అందులో 20%, మిగిలిన 80% డిఎస్సిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికయ్యేలా గతంలో టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించినట్లుగా ఈసారి కూడా నిర్వహిస్తే కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగు నింపిన ఘనత మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని వారు ఆశగా కోరుకుంటూ, లోకేష్ సార్ సాయం చేయండి సార్, మాకు మీరే దిక్కు అంటూ వేడుకుంటున్నారు. కేవలం టెట్ లో 50.79% మాత్రమే అర్హత సాధించడంతోనే ఈ సమస్య. ఏపీ టెట్ జూలై 2024 పరీక్షకు 3,68,661 మంది హాజరు కాగా వారిలో కేవలం 50.79% మంది అనగా 1,87,256 మంది మాత్రమే టెట్ లో క్వాలిఫై అయ్యారు. అంటే ఇంచుమించు సగం మంది మాత్రమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష గట్టెక్కారు. ఒకవేళ టెట్ క్వాలిఫై అయిన వారే డిఎస్సి రాసేందుకు అర్హులైతే మిగిలిన సగం మంది పరిస్థితి అంధకారంగా మారనుంది. అదే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే మరోసారి టెట్ లో క్వాలిఫై కాని అభ్యర్థులందరికీ కూడా మరోసారి టెట్ లో క్వాలిఫై అయ్యేందుకు ప్రయత్నించే అవకాశం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంకు దక్కడమే కాక జీవితాంతం నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు రుణపడే అవకాశం ఉంది. డిఎస్సి పరీక్ష ఎటూ నిర్వహించాలి కాబట్టి ఒకేసారి డిఎస్సి బదులుగా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే పరీక్ష నిర్వాహకులు ప్రభుత్వానికి ఇబ్బంది అంటూ పెద్దగా ఏమీ ఉండదు. అంతేగాక టెట్ క్వాలిఫై కాలేక నిరాశ నిస్పృహల్లో కూరికిపోయిన 1,81,405 మంది జీవితాల్లో వెలుగు నింపిన వారవుతారని మంత్రి లోకేష్ తీసుకునే నిర్ణయం పైన తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయని మంత్రి లోకేష్ చేయబోయే ప్రకటనపై ఎంతో ఆశగా నిరీక్షిస్తున్నారు. ఆశలన్నీ మంత్రి లోకేష్ పైనే. టెట్ క్వాలిఫై అయినా కాకపోయినా డిఎస్సి రాసేందుకు అవకాశం ఇచ్చేలా లేదా టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహించేలా మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకుంటారని, వయోపరిమితి అయిపోతున్న తరుణంలో తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని వేల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగార్థులు లోకేష్ చేయబోయే ప్రకటనపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉందంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మంత్రి లోకేష్ తమ గోడు వింటారని, తమకు న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఒకే జిల్లా ఒకే డిఎస్సి నిర్వహించాలని, ఎన్నో ఏళ్లుగా డిఎస్సి నిర్వహించని కారణంగా వయోపరిమితి పెంచాలని తదితర డిమాండ్లు ఇప్పటికే ప్రభుత్వం ముందున్నాయి. దీనికి తోడు టెట్ ఫలితాల్లో సగం మంది మాత్రమే అర్హత సాధించడం కూడా మరో సమస్యగా మారింది. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే టెట్ లో క్వాలిఫై కాని వారికి అవకాశం ఇవ్వడమే కాకుండా టెట్ లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వాటిని పెంచుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో అటు వయోపరిమితి పెంపుపై కూడా పునరాలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి మరి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో అటువంటి వారంతా కూడా టెట్ కమ్ టీఆర్టీని కోరుకుంటుంటే, ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినటువంటి వారు అలా కాకుండా కేవలం టెట్ లో క్వాలిఫై అయినటువంటి వారికి మెగా డిఎస్సి రాసే అవకాశం ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఏపీ టెట్ ఫలితాల్లో కేవలం 50% మంది క్వాలిఫై అవడంతో ఈ కొత్త సమస్య అనేది ఉత్పన్నం అవడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఎటొచ్చి వయోపరిమితి అయితే గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా వయోపరిమితి పెంచి మరి సాధ్యమైనంత ఎక్కువ మందికి మరి మెగా డిఎస్సి రాసే అవకాశం కల్పించాలి అని వారు కూడా కోరుతున్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి వయోపరిమితి ఒక అంశం అయితే టెట్ కమ్ టీఆర్టీ అనేది మరో అంశం. ఇక ఎటొచ్చి వర్గీకరణ అంశం అనేది కూడా ఇక్కడ ఉంది. మొత్తానికి ఇవన్నీ కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకోబోయే నిర్ణయమే చాలా కీలకంగా మారుతోంది. మరి టెట్ క్వాలిఫై కానటువంటి వారైతే టెట్ కమ్ టీఆర్టీ మీద ప్రకటన వస్తుంది అనే ఆశతో వారంతా కూడా మరి ఇక్కడ ఎదురు చూస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం అయితే ఒకే జిల్లా ఒకే డిఎస్సి అనే తరహాలో మరి పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్ అనేది లేకోకుండా చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ తీవ్ర ఉత్కంఠతను నిరుద్యోగుల్లో కలిగిస్తోంది. మరి మరో 5-6 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేసింది కానీ మరి ఇప్పటికీ డిఎస్సికి సంబంధించి ఎటువంటి సమాచారం రాలేదు. మరి ఇది ప్రస్తుతం మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.